ఏఐతో వారానికి 10 గంటలు ఆదా. కృత్రిమ మేధ రాకతో సాఫ్ట్వేర్ అభివృద్ధి వ్యవస్థ మారిపోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 70% వరకు రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. దీంతో వారు వారానికి 10 గంటలకు పైగా సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఉద్యోగం వ్యక్తిగత జీవితంలో సమతుల్యత సాధిస్తున్నారు. కోడింగ్ నుంచి టెస్టింగ్ వరకు అన్ని విషయాల్లోనూ ఏఐ కీలకంగా మారింది. ఓ రకంగా సాఫ్ట్వేర్ నిపుణులకు సహా పైలట్గా వ్యవహరిస్తుందని నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ పేర్కొంది. ఈ మేరకు సాఫ్ట్వేర్ అభివృద్ధి జీవిత చక్రం NDLE SDLC రీఇంజనీరింగ్ పేరిట ఒక అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఏఐ వినియోగంతో సాఫ్ట్వేర్ డెవలపర్లకు సమయం ఆదా అవుతా ఉందట. ఇప్పుడు ఏఐని ఉపయోగించి ఏఐ కనుక ఉంటే మన దగ్గర యాప్ కనుక ఉంటే నువ్వు బీటెక్ చేయాల్సిన పని లేదు, నువ్వు పెద్దగా చదవాల్సిన పని లేదు, నీకేం కావాలో అది అడిగితే అది చేసి పెడుతుంది. అది డైరెక్ట్గా ఏం బాధనే లేదు. కోరిన కోరికలు తీర్చే తల్లి అది ఇక్కడ తల్లి. ఇప్పుడు కల్పవృక్షం ఇంకేమన్నా మాట్లాడమంటే మాట్లాడుతుంది, మాట్లాడుతుంది. నీకు ఏదంటే తిడితే అట్లా అనొద్దు నువ్వు అంటది. గ్రాక్ అట్లే అంటది. ఇక నేను ఒక న్యూస్ ఛానల్ కోసం వెబ్సైట్ను క్రియేట్ చేయమంటే ఇక రాస్తుంది చూడు. ఇక కోడింగ్ రాస్తుంది మొత్తం. అదే రాసిస్తే ఇక దీనికోసం నేను ఒక ఆయన దగ్గర పోయి ఆయనకి ఇచ్చి చేయడం ఏమీ లేవు. ఇక ఇది కాపీ పేస్ట్ చేసుకుంటే కథమే. ఇక చూడు అదే రాసిస్తుంది. ఇక ఫటాఫట్ రాస్తుంది మళ్ళా. ఇది రాయాలంటే చాలా టైం పడుతుంది. ఆడ కలర్లు, బ్యాక్గ్రౌండ్ కలర్లు, ఎట్లా ఏం కథ మొత్తం. ఇక న్యూస్ సైట్ లోడెడ్ అవుతా ఉంది. లోడెడ్ అయింది, అన్ని రెడీ చేసి పెడుతుంది. కల్పవృక్షం ఇది. ఓపెన్ index.html ఇన్ యువర్ బ్రౌజర్. ఇది కాపీ చేసి ఆడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. కథం అన్నీ వస్తాయి. ఇంకేముంది చెప్పుర్రి. అదే వెబ్సైట్ డిజైన్ చేసి ఇచ్చే 2 నిమిషాలల్లా. ఇక ఇంత మంచిగా వచ్చిన తర్వాత ఏఐ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడు. ఇక ఏఐ వచ్చిన తర్వాత రేపు ఈ ఉద్యోగాలు ఉంటాయా ఉండయా, ఈ చదువుల సిస్టమ్ మారాల్సినటువంటి అవసరం ఉందా అంటే 100% మారాలా, లేకపోతే డేంజర్లో పడుతుంది. 100% మారాలా. ఇంకా ఎలాన్ మాస్క్ అనేటువంటి మనిషి ఏది ఒక చిప్పు పెడతాడట, చిప్పు తయారు చేస్తుండు. ఇంకా మెదడులో ఆ చిప్పు తయారు చేస్తుండు. ఆ మెదడులో చిప్పు పెట్టిన తర్వాత నువ్వు సూపర్ మ్యాన్, నువ్వు అన్ని అవుతావు. ఇక ఎట్లా కావాలంటే అట్లా. ఇంకా ఏముంటుంది చెప్పురి మనిషిది. మనిషి మెదడులోకే చిప్పు పెట్టి ఆయన ఎంత పని చేయాలి, ఆయన ఆలోచనలు ఎంత పెద్దగా ఉండాలి, స్క్రూ టైట్ చేసిన కొద్దికి ఆయన ఆలోచన పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ రకంగా మారిపోతుంది వ్యవస్థ. అప్పుడు ఇంకా మన స్క్రూ ప్రకారం అవినీతి ఎంత చేయాలి, మోసం ఎంత చేయాలి అనేది స్క్రూ తిప్పాలి. వట్టిగానే ఎవడన్నా అవినీతి చేస్తా ఉంటే వట్టిగానే కళ్ళతో కనబడేటట్టు తట్టుంది రేపు పొద్దుగాల. లోపల మనసులు ఏమనుకుంటాడో కూడా చెప్తాడు. మనసులు లోపల ఇంకా ఆ చిప్పు ఈ చిప్పు 2 చిప్పులు అవి 2 మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసినాయి అనుకో. మనం ఇట్లనే ఏమని పనిలో వాడుంటే అవి 2 మాట్లాడు, ఏం చేస్తున్నావు తమ్మి బాగున్నావా, ఏమంటుండు సుదర్శను అన్నాడు అనుకో. ఆ చిప్పు ఈ చిప్పు మాట్లాడుకుంటే ఇక కథ మన చేతులు ఏముండదు. ఇక